దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును, ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును. ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును, ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును. ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా, ఆ విభుని పూజయే మన సంతోషముగా. ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా, ఆ విభుని పూజయే మన సంతోషముగా. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రత్యేకించి మన ప్రియతమ విచారణ గురువు జోసెఫ్ గారు, తదితర గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరీ ప్రత్యేకించి లూర్దు మాత భక్తులారా, ఈరోజు మన ఈ లూర్దు మాత దేవాలయాన్ని ఎంతో చక్కగా మనము పునర్నిర్మించుకొని ఈ కృతజ్ఞతా బలిని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో మన యొక్క దేవాలయాన్ని దీవించి ఇచ్చట ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మరియ తల్లి ప్రార్థనా సహాయముతో క్రీస్తు ప్రభువుకు సన్నిహితులుగా మనల్ని చేయమని, ఆ తండ్రి దేవునికి ప్రియమైన కుమారులు కుమార్తెలుగా ఉండులాగున ఆయన యొక్క అనుగ్రహమును కృపమును మనందరిపై వెదజల్లమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని యోగ్యంగా నిర్వహించుటకు ముందు మనం చేసినటువంటి పాపములు తలంచుకుందాం, పశ్చాత్తాపపడదాం, మన్నింపమని ఆ కరుణామయుడైన ప్రభువుని వేడుకుందాం.
భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నాదేన ప్రార్థనను ఆలించు దేవా, నాదేన ప్రార్థనను ఆలించు దేవా. నా జీవితాశయం నెరవేర్చుమయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా. సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమిలో మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి
సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యము పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను: అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు, అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ బాధలు పడవలేనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే
ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక విశ్రాంతి కాలములు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. వాక్యం అచరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా 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 కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం కష్టములోన ధైర్యం బాధలలోన సహనం నిరాశలోన ఆశ నీ వాక్యం యేసయ్యా 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 నా మనసు ఎంతో ప్రశాంతత నా మనసు ఎంతో ప్రశాంతత నా మనసుకెంతో పరవశం యేసయ్యా 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 అమరం మధురం నిత్యం నీ వాక్యం అచరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా 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 క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపముల కొరకు ఆయన విమోచకుడు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 5 వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము
పరిశుద్ధ వచనాలు 1 నుండి 5 వరకు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్న బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయిచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి పక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు క్రీస్తు యేసు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మన పూర్వులందరి పాపములకు ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించుమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలు మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హృది తలుపులు తెరిచే నీ సుమధుర వాక్కు నా పాదములకు నిత్య వెలుగు దీపం. హృది తలుపులు తెరిచే సుమధుర వాక్కు నా పాదములకు నిత్య వెలుగు దీపం. మది మీదలు తాకి నీ వాక్య సత్యం అభిషేక వరముల కురిపించు యజ్ఞం. మది మీదలు తాకి నీ వాక్య సత్యం అభిషేక వరముల కురిపించు యజ్ఞం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిదేవుని వాక్య పలుకులే సృష్టి ఆరంభము. క్రీస్తునాథుని బోధయే రక్షణ సుగంధము. ఆదిదేవుని వాక్య పలుకులే సృష్టి ఆరంభము. క్రీస్తునాథుని బోధయే రక్షణ సుగంధము. ఆదిదేవుని అభయమే సువార్త పరిచర్యం. ఆదిదేవుని అభయమే సువార్త పరిచర్యం. క్రీస్తుక దేవుని వాక్యమే ప్రేమ మిమిత సంగమం. త్రియేక దేవుని వాక్యమే ప్రేమ మిమిత సంగమం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకాసు రాసిన శుభవార్తల్లోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములో 36 నుండి 49 వరకు. వారు ఇటుల ముచ్చటించుకొని చుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకు నగరముననే ఉండుడు. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ క్యాంపస్ మొత్తము కన్యాస్త్రీలతో నింపబడింది. చూడండి, 30% వాళ్ళే ఉన్నారు. గురువులు ఒక 20% ఇక్కడ పనిచేసిన వాళ్ళు అంతా. మరి తప్పకుండా మన ధర్మహారం కథోలికులే కాకుండా మీ బంధువులను పిలుచుకున్నారు. మరి మన పాఠశాల నుంచి ఎంతమంది వచ్చారో ఏమో, కథోలికులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ యొక్క మందిరములో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటైతే మన జోసెఫ్ స్వామి చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ ప్రత్యేకత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అంటే ఇంతకు ముందు నుంచి కూడా మీరు ప్రణాళిక వేస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఏ విధంగా నూతనంగా ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు, మీ యొక్క ఆలోచనలు నేను గమనించాను. నేను కూడా ఆలోచించాను, ఆలకించాను. మన జోసెఫ్ స్వామి వచ్చిన తర్వాత కసితో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించాలి అని చెప్పి మీ అందరి యొక్క అంగీకారాన్ని నా దగ్గరికి తీసుకొని వచ్చి, మరి ఆయన కూడా కొంతవరకు నేను ఫండ్స్ రేజ్ చేస్తాను అని చక్కగా ఈ దేవాలయాన్ని, ఈ యొక్క పరిసరాలను, ఆలయ పరిసరాలన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వహించారు. ఈరోజు మనం హాయిగా ఈ దేవాలయంలో కూర్చొని ప్రభువుకు కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భమున మన జోసెఫ్ స్వామికి మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ జోసెఫ్. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
పూజ ప్రారంభంలో సువిశేషం చదివిన జోసెఫ్ స్వామి మరి బంగారు జూబిలీ చేశాడంట. ఎన్ని సంవత్సరాల క్రితం అది? బంగారు 2011. అంటే తొందరలోనే మీరు వజ్రోత్సవం కూడా చేసేటట్లున్నారు. సరే, వజ్రోత్సవం చేసే వరకు జోసెఫ్ స్వామి నిన్నే పెడదాం. అబ్బో, అది ప్రమాణం చేయలేను. సరే, చాలా సంతోషం. అంటే ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, కానీ భగవంతుని నీడలో, ఆయన యొక్క కృపలో మన విశ్వాస పయనం, ఈ పయనములో ఎంతమంది మనకు చేదోడు వాదోడుగా ఉన్నారు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంతకుముందు పనిచేసినటువంటి విచారణ గురువులు ఉన్నారు. ఈ యొక్క విచారణకు పూజలు సహాయపడిన గురువులు ఉన్నారు. మన యొక్క క్యాంపస్లోనే మన చారిటీ సిస్టర్స్ ఉన్నారు. నిజామాబాద్లో సిఎస్ఏ కన్యాస్త్రీలు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? వేరే కమ్యూనిటీ దీనసేవన సభ కన్యాస్త్రీలు ఉన్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ విశ్వాసంలో జీవించినటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రత్యేకించి ఈ సందర్భమున మరి పెద్దలకు, కౌన్సిల్ మెంబర్స్కి, ఇంకా ప్రత్యేకంగా మన కన్యాస్త్రీలకు, ముఖ్యంగా ఈ క్యాంపస్లో ఉన్నటువంటి మన చారిటీ కన్యాస్త్రీలకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారి సేవలు నేను కొనియాడుతూ ఉన్నాను. వారికి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని దీవెనలు వారికి ఇంకా సమృద్ధిగా ఉండి ఈ విధంగా సహాయపడాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. మన కన్యాస్త్రీలకు మన పాఠశాలలో ఫాదర్ గారి పేరేం తెలుసా? మరియరాజ్. ఆయనకి ఎప్పుడు శేఖర్ అని పోతుంది నాకు, అందుకని మిమ్మల్ని అడిగా. కాబట్టి వీరికి మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ధర్మదాతలను, మీ యొక్క సహకారాన్ని, మీ విశ్వాస పటిష్టత, వీటన్నిటిని కూడా నేను పేర్కొని సంతోషిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు 3 పట్టణాలు మనకు చదవబడ్డాయి. 3 మాటలతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొదటిది దీవెన, భగవంతుని యొక్క దీవెనలు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంగణంలో లూర్దు మాత తల్లి మనకు సహాయపడుతూ ఉంది. ఆ లూర్దు మాత ప్రార్థనల శక్తివంతమైనటువంటి ప్రార్థన సహాయము ద్వారానే మన యొక్క విశ్వాస పయనము కొనసాగిస్తూ ఉన్నాము అన్నది నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. నిజంగా మరి ఫాదర్ గారు చెప్పారో వినోద్కు మన యొక్క ఈ ఆలయమున ఉండటము మాకు దీవెన అని ఎంతో చక్కగా ఆలపించారు. ఒక్క దినము కాదు, ఒక్క క్షణం ఈ ప్రభువు దేవాలయములో ఉండటము మనకు దీవెన. ఎన్నో కార్యక్రమాలతో, ప్రణాళికలతో మనం సతమతమవుతూ ఉన్నాం. మన కుటుంబం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు. ఇన్ని విషయాలలో వారమంతా మనము తలమునుకలై ఉన్నాం. కాబట్టి ఆదివారమున శ్రీసభ సాంప్రదాయం ప్రకారము మనము పొందినటువంటి ఆ విశ్వాసము ద్వారా ప్రభువు ఆలయములో మనము చేరి ఆ దీవెనకరంగా ఈ యొక్క గడియలను మనము ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. సంతోషాన్ని పొందుతున్నాం. మన పాపములు క్షమించమని పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాం. దివ్య భోజనాన్ని స్వీకరించి శరీరమే కాదు ప్రభు, ఆత్మ కూడా మాకు ముఖ్యము అని చెప్పి ఆ ఆత్మీయ భోజనాన్ని స్వీకరించి బయటికి వెళ్ళి క్రీస్తు ప్రభువుతో మమేకమై ఆయన యొక్క విలువలను పాటిస్తూ శుభవార్త సుగంధాన్ని మనము ఆ పరిమళాన్ని అనుభవిస్తూ మంచి క్రైస్తవ జీవితాలను జీవించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి దీవెన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంశంలోని 2వ మాట ఏమిటి అని అంటే, పునరుత్థానమైన తర్వాత శిష్యులు క్రీస్తు ప్రభువును చూశారు, బాధపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, మాకు తెలియదని బొంకారు, అనేకమైనటువంటి అవమానాలను వారి కళ్ళారా చూశారు. కానీ ఒక్క మాటైనా ఆ ప్రభువుకు అంగీకారయోగ్యంగా మేము మా
నాయకుడిగా మేము ఎన్నుకున్నాం, ఆయన ఆలనపానలో మేము బాగున్నాం, ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నటువంటి ఒక మాట కూడా వారు చెప్పలేని స్థితి. ఆ విధంగా ఒక నాయకుడిని కోల్పోయామన్న బాధతో ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభు పలుసార్లు అపోస్తులకు అగుపించారు. ఈరోజు కూడా మేము ప్రభువు మా మధ్య నిలిచి ఉండడం మేము చూశాము, మేము ఆయనతో కలిసి భుజించాము, ఆయన మాకు చేపను కాల్చి ఇచ్చాడు, మాతో మాట్లాడాడు, ప్రభువు మాకు చెప్పాడు, నేను ఆత్మను కాదు సాక్షాత్తు సజీవముతో లేచినటువంటి మీ ప్రభువును, ఆత్మకైతే ఎముకలు మాంసము ఉండదు, నా చేతులు చూడండి, నా ప్రక్కలో వేలు పెట్టండి అని చెప్పి ఆ విశ్వాసాన్ని పదిలపరిచాడు. ఆ విశ్వాసాన్ని పొందినటువంటి అపోస్తులు రెట్టింపు ధైర్యముతో ఎంత భయపడ్డారో అంతకంటే ఎక్కువ ధైర్యమును వహించి ఆ ప్రభువు ప్రారంభించినటువంటి రక్షణ పరిచర్య శుభకార్యమును, అంటే దేవుని యొక్క సందేశాన్ని, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలను ఆనందముతో స్వీకరించి ప్రభువుకు ప్రాణము ఇవ్వటానికి కూడా వారు సిద్ధపడి వారి యొక్క విశ్వాసాన్ని నిలుపుకున్నారు. ఆ విశ్వాసాన్ని మనకు అందజేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ పునరుత్థానము తర్వాత అపోస్తుల కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి? అందరూ ఒక సంఘంగా, ఒక కుటుంబముగా దేవుడిచ్చినటువంటి వరంగా భావించి అందరూ కలిసి అందరి అవసరాలను తీర్చుకున్నారంట. చూడండి, కొంతమందికి పొలము ఉన్నా, భూమిలో ఉన్న, ఆస్తులు ఉన్నా వాటన్నిటిని కూడా విక్రయించి ప్రజల అందరి అవసరాల కోసము వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఒక కుటుంబముగా, దేవుని వసుదైక కుటుంబముగా, పుత్రులుగా పుత్రికలుగా ఒకటిగా జీవించి వారు సాక్ష్యం ఇచ్చారు అన్నది మనకు అర్థమవుతోంది. అలాగే ఈ మన ఫ్రాన్సిస్ పాపు గారు కూడా ఈ సినడ్ అన్నది ప్రారంభించి ముసలి వాళ్ళు, యువతీ యువకులు, చిన్నపిల్లలు, గురువులు, కన్యాస్త్రీలు, మేత్రానులు, పోపు గారు అందరూ కలిసి పయనించాలి, అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలి, అందరి యొక్క సహకారము ఉండాలి అని మీరు ఈరోజు ఈ ఆలయాన్ని ఈ యొక్క పునర్నిర్మించడంలో మీ సహకారాన్ని అందించటం ఎంతో మెచ్చుకుంటున్నాను. ఎంతో గణనీయమైనటువంటి సంఘటన అని నేను బాహటంగా చెప్పగలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా అందరము కలిసి పయనించినప్పుడు నేను గురువును, నేను బాస్ అని, మేము సిస్టర్లు, మేము ఇంతవరకే ఉంటాము, తర్వాత రాము అని, ఇంకా కొంతమంది కౌన్సిలర్సు, ఈ విధంగా మనము ఒకరికొకరు విడిపోతే అది సంఘం కాదు, దేవుని కుటుంబం కాదు. సమత, మమత, శాంతి, సమాధానంతో మనం జీవించలేం. ఎప్పటికీ విభేదాలు వస్తాయి, అశాంతి జరుగుతుంది, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగకుండా మనము ఆ ప్రభువు యొక్క శుభవార్త విలువలు, శాంతి, సమాధానం, ప్రేమ, క్షమ అనే సుగుణాలతో జీవించటము ఎంతైనా అవసరం ఉంది. మరి ఈ దీవెనలో చివరి మాట, ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత తల్లి ఎప్పుడు కూడా ఆ బాలికలకు కనిపించి మీరు విచారణ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి, అలాగే జపమాలను జపించండి, మారు మనసును కూడా మీరు పొందాలి. మీరు పొందడమే కాదు, ఈ సమస్య విశ్వమంతా కూడా ఆ క్షమ అన్నది పొందాలి అని ఆమె చెబుతూ ఉంది. ఈరోజు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం, 15 నుంచి 19 వచనాలు చదివి వినిపించారు. ఈ చివరి వచనం ఏమిటంటే, మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. మనమందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ మానవులం, బలహీనులం కాబట్టి ఆ పాపము అనే దుర్గుణము, దురాశ ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. హృదయ పరివర్తన అన్నది ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న మనకు మనం అర్థం చేసుకోవాలి.
ఆ విధంగా మారు మనస్సును, హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలడము అన్నది ఆ దీవెనకు, మొదటి మాటగా దీవెనకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనకు చేకూరుస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. రెండవ మాట ఈరోజు మీతో పంచుకోవాలి అనుకున్నది విశ్వాసము. విశ్వాసము అన్నది ఏ విధంగా మనకు లభిస్తూ ఉంది? దేనిని విశ్వసించాలి? ఎవరిని విశ్వసించాలి? ఈ విశ్వాసము ఏమిటి అని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, విశ్వాసము అన్నది దేవుడిచ్చినటువంటి వరము. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ గివెన్ బై గాడ్. ఉచితంగా ఈ విశ్వాసం అనే వరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఎవరికి విధేయించాలి? దేవునికి విధేయించాలి. దేవునికి సంబంధించినటువంటి విషయముల కోసం మనము విధేయించాలి. ఏమిటి అవి అని అన్నప్పుడు, శ్రీసభ మనకిచ్చే ఈ గొప్పదైనటువంటి దైవ సంస్కారాలు, దివ్య సంస్కార, ద సాక్రమెంట్స్, ఇది ఏ విధంగా మనం నిర్వహించాలి, ఎలా ఒక పండుగలాగా కొనియాడాలి అన్నది మనకిప్పటికే ఎన్నో పుస్తకాల ద్వారా మన కన్యాస్త్రీలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, క్యాటకిజం టీచర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, అనేక సందర్భాల్లో వీటి యొక్క అర్థాన్ని, నిగూఢమైనటువంటి పరమార్థాన్ని కూడా ఎన్నోసార్లు మనకు తెలియచేశారు. అయితే ఇది ప్రతిరోజు మనం నిర్వహించేది కాబట్టి యాంత్రికంగా, ఒక యంత్రము వలె యాంత్రికంగా గుడిలోకి వస్తున్నాం, జపాలు చెప్తూ ఉన్నాము, వెళ్ళిపోతూ ఉన్నాం. యాంత్రికంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం ద్వారా ఆ విశ్వాసం అనేది మనకు రాదు. అలాగే ప్రధానంగా మనము విశ్వసించవలసినది ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దైవ వాక్కు. కీర్తనకారుడు చెప్పినట్లు, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే మన పయనానికే కాదు, మనం చేసే పనులకు, మనం ఆలోచించే తీరుకు, అనేకమైనటువంటి వాటికి కూడా వాక్యము అన్నది ఒక వెలుగుగా, జ్యోతిగా మనకు ఉపయోగపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుట వలన, అంటే దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసము అధికమవుతూ ఉంది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానము చేయటం ద్వారా ఆ స్వర్గపు సిరులు, దైవరాజ్యానికి సంబంధించినటువంటి ఆ విలువలు మనకు మరి ఎక్కువగా, లోతుగా అర్థం చేసుకునే విజ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని మనకు దయచేస్తాయి. ఆ విధంగా ఈ దివ్య వాక్కును మనము విశ్వసించాలి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయంలో మనమందరము అనేక కులాలున్నాయి, జాతులున్నాయి, ఇన్ని ఉన్నప్పటికీ ఒక కుటుంబంగా ఇక్కడ తయారై ఈ పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాము. దేనికి? ఇదిగో ఆ దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు, ఆయన తన శరీర రక్తములను సిలువపై సమర్పించి ప్రతిరోజు నా జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని నిర్వహించండి. క్రీస్తు శరీరములో మనమందరము కూడా ఐక్యమై ఉన్నాము. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని అన్నప్పుడు, యేసు ప్రభు శిరస్సుగా మనమందరము మిగతా అవయవాలుగా ఆ ప్రభువులో మమేకమై ఉన్నాము. ఇది గొప్పదైనటువంటి విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు వారందరి ఎదుట నిలబడి చెప్తూ ఉన్నాడు, శాంతి కలుగునుగాక, అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండండి అన్నాడు. కానీ అక్కడే ప్రభు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, తోమాసును చూసి, నీవు నన్ను చూచుట వలన కదా ఈ ప్రభువా అని నీవు సంబోధిస్తూ ఉన్నావు, చూడక విశ్వసించువారు ధన్యులు. అవన్నీ కూడా మనల్ని ఉద్దేశించే చెప్పబడ్డాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరమును రక్తమును ఈ సప్రసాద రూపములో స్వీకరిస్తూ ఉన్నాం. అయినను అది గొప్పదైనటువంటి విశ్వాసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు యొక్క ప్రేమ సంపూర్ణము, ఆ ప్రభు యొక్క త్యాగము మనందరి యొక్క రక్షణ కోసము, మన పాపములను తుడిచివేయటం కోసము. అలాగే ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు, నేను మీ దేవుడను, మీతో కలకాలము
మీతోనే ఉంటాను, సర్వదా మీతో ఉంటాను, నా కృపలో మీరు జీవించండి అన్నటువంటి ఈ ప్రమాణమును మనము విశ్వసించాలి అని అంటే ఈ ప్రభు యొక్క వాక్యాన్ని, ఈ దివ్య గొర్రెపిల్లగా ప్రభు వధింపబడి తాను స్థాపించినటువంటి ఈ దివ్య సప్రసాదాన్ని, ప్రభు వాక్యమును మనం విశ్వసించటము ద్వారా ఆ విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రార్థనలు, మన పాటలు, ఆరాధనలు ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసము అనే కన్నును మేల్కొల్పాలి. అలా మేల్కొల్నప్పుడే ఆ విశ్వాసం అన్నది మనకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని తెలియపరుస్తూ ఉంది. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనము మనకు ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వానియందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా సంపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము అని ఈ 2వ పాఠము ద్వారా మన యొక్క విశ్వాసము అనే జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ మేరకు మన యొక్క విశ్వాస పయనములో ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, ఒక్క క్షణమైనా చాలు అని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఆ విశ్వాసం అనే వెలుగును మనం చవిచూచామా? వాక్యము బోధించినప్పుడు, చదవబడినప్పుడు, ఈ పవిత్ర కార్యములు నిర్వహించినప్పుడు ఆ విశ్వాసము అన్నటువంటి ఆ కవాటము నిజంగానే అది తెరుచుకుంటుందా, దేవుని కృపకు నోచుకుంటూ ఉందా అన్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వస్థత అనే ఒక మాటను క్లుప్తంగా మీతో మాట్లాడి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. స్వస్థత అని ఎందుకు చెబుతున్నానంటే, లూర్దు మాత దేవాలయంలో మనం ప్రవేశించాం. లూర్దు కొండపై ఆ మరియ తల్లి దర్శనమిచ్చింది, ఆ సందేశం ఇచ్చింది. ఏమంటుంది? జపమాలను జపించాలి, పాపాత్ముల మారు మనసుకై మీరు ప్రార్థించాలి అని ఆ తల్లి చెప్పింది. ఆ లూర్దు కొండను సందర్శించిన ప్రతి ఒక్కరూ ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ జీవజలపు ఊట ఎక్కడ నుంచి వస్తుంది? నిత్యము ఆ సెలయేరు పారుతూనే ఉంటుంది. ఆ యొక్క జీవజలములో స్నానాలు చేస్తూ ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రభువు ఏ విధంగా స్వస్థత చేశాడో అలాగే స్వస్థతను వేలాది మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జపమాల అన్నది మన ఒక కుటుంబ ప్రార్థనగా మనము మలుచుకోవాలి. కుటుంబము మరియ తల్లితో కలిసి ప్రార్థించాలి. తిరుకుటుంబము అన్నటువంటి భావన మనలో కలిగి ఆ తిరుకుటుంబాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మనము జీవించినప్పుడు మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన మధ్యన ఎన్నో చూస్తూ ఉన్నాం. మరియ తల్లి పేరిట ఆ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఉంది, మన పాపముల కోసము ప్రార్థించమని వేడుకుంటుంది అని మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లూర్దు మాత మన ప్రాంగణములో ఉంది. లూర్దు మాతకు చక్కటి ఆలయాన్ని మీరు నిర్మించుకున్నారు. ఆమె యొక్క జపమాలను జపించండి. ఇక్కడే కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక కుటుంబంగా జపమాలను జపించండి. అప్పుడు స్వస్థత, అనుగ్రహము అన్నది మనకు తప్పకుండా దొరుకుతుంది. మరియ తల్లిని దేవదూత సంబోధించింది, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఎందుకంటే ఏలినవారు నీతో ఉన్నారు. మనం కూడా మంగళవార్త జపములో చెప్తూ ఉన్నాం, అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియమ్మ, పరిశుద్ధ మరియమ్మ అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలు, ఆలోచన సరళి, జీవిత విధానం కూడా పవిత్రంగా ఉండునట్లు ఆ ప్రభు యొక్క కృప కోసం ప్రార్థించాలి. మరియ తల్లి జపమాలను జపించాలి. ఈ పిశాచి శక్తుల నుండి మనల్ని రక్షించే ఒక ఆయుధముగా జపమాలను మనము జపించాలి. సంతోషం, జపమాలను మరి అది సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మరి ఒకటి కావచ్చు, మన యొక్క మెడలో ధరిస్తూ ఉన్నాం, ఉంగరాలుగా పెట్టుకుంటూ ఉన్నాం. అది చాలా వరకు ఇతరులు ఏదో స్టైల్ అనుకుంటారు, కానీ అది మన యొక్క విశ్వాసం. మరియ తల్లి మనతో ఉంది, మా కోసం ప్రార్థించే తల్లి అన్నది మనము ఎవరు ఏమనుకున్నా మన యొక్క విశ్వాసం.
ఆ మరియ తల్లి నాతో ఉండాలి, నా కోసం ప్రార్థించాలి, ఆ మరియ తల్లి నేను కూడా వేడుకుంటాను, ఆ జపమాలను జపిస్తాను అన్నటువంటి మన ప్రయాణం కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన యొక్క ధ్యాన సమయంలో కూడా ఎక్కడైనా సరే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ జపమాలను జపించేదానికి ప్రయత్నం చేద్దాం. అంత అద్భుత విధంగా ఆ లూర్దు కొండపై, లూర్దు నగరంలో ఇన్ని స్వస్థతలు జరుగుతున్నాయి కాబట్టి అది వ్యాధిగ్రస్తుల దినోత్సవంగా కొనియాడండి అని మన యొక్క శ్రీసభ మనల్ని కోరుకుంటూ ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ప్రత్యేకంగా అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులను తలంచుకుంటూ బలిపూజలో పాల్గొంటూ ఉన్నాం. మరియ తల్లి ప్రార్థన ద్వారా స్వస్థత కోసం వేడుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ లూర్దు మరియ తల్లి మన ప్రాంగణంలో కూడా ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేయటము నేను విన్నాను. నేను వచ్చిన కొత్తలో 1, 2, 3 మీరు సాక్ష్యము కూడా ఇప్పించారు అప్పుడు జోస్పాల్ ఫాదర్ గారు ఉన్నప్పుడు. అందుకే బహుశా ఆలయాన్ని మీరు నిర్మించుకున్నారేమో. కాబట్టి అద్భుతాలను మనము గమనించాలి. ఈరోజు ఒక కోరిక కోరుకున్నాను, తీరింది, అయిపోయింది. మళ్ళీ ఏదో కష్టం వచ్చే వరకు మనము వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతినిత్యము ఆ లూర్దు మాతను ప్రార్థించి ఆమె ప్రార్థన సహాయముతో మనము కూడా దీవెనలు పొందుటకు అనుగ్రహము అవకాశము మనకుంది కాబట్టి దానిని చక్కగా వినియోగించుకుందాం. మంచి క్రైస్తవ జీవితాలను మన క్రైస్తవ సాంప్రదాయంలో ప్రకారంగా జీవించి వరములు పొందుదాము, ఆ ప్రభువు దీవెనలు పొందుదాం, విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం, ఆ స్వస్థతను అనుభవించుదాం. మరి ఒకసారి ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియచేస్తూ ఈ పూజా బలిని నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క అవతారమును సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, అనంతమైన నీ మహిమను అంగీకరించి ఉన్నాము. లోక సృష్టికి పూర్వమే మీరు క్రీస్తును ఆది మధ్యాంతరహుతినిగా నియమించితిరి. మీ కుమారునికి అద్భుత విధముగా జన్మనిచ్చిన కన్య మరియ పరిశుద్ధ లూర్దు మాతను మా అందరికీ ఆధ్యాత్మిక తల్లిగా దయచేసితివి. లూర్దు నగరంలో 3 చిన్నారి బాలలకు దర్శనమిచ్చి హృదయ పరివర్తన, పాపక్షమాపణ పొంది జపమాలను జపించి పరిశుద్ధులుగా జీవించండి అని ఆ 3 చిన్నారుల ద్వారా ఈ లోకానికి తెలియజేసిన తల్లి మన పరిశుద్ధ లూర్దు మాత. ఆమె తన విశ్వాస విధేయత ద్వారా నూతన ఏవాగా పోరు పొందెను. మన ఆధ్యాత్మిక తల్లి పరిశుద్ధ లూర్దు మాత స్వరూపమును మరియు ఈ స్థలమును పవిత్రపరిచి ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చి ప్రార్థించు భక్తులందరూ ఆ పరిశుద్ధ తల్లి అద్భుత శక్తిని, ప్రార్థన సహాయమును పొందుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మా ప్రభువైన సర్వేశ్వర, తిరుకుటుంబములో ఒక వ్యక్తిగా పునీత జోజప్ప గారిని మాకు దయచేసి ఉన్నారు. బాలయేసు పోషకుడుగా, పెంపుడు తండ్రిగా, మరియ తల్లి భర్తగా ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించారు.
ఈ పునీత జోజప్ప గారి స్వరూపమును చేరి ప్రార్థించిన ప్రతి భక్తుడు కూడా ఆ బాధ్యతను, కర్తవ్యాన్ని, కుటుంబ నిర్వహణను మదిలో తలంచుకొని ఆయన యొక్క ఆదర్శములో జీవింప అనుగ్రహమును దయచేయండి. ఈ యొక్క స్వరూపమును సందర్శించి ప్రార్థించిన ప్రతి భక్తుని కూడా ఆయన ప్రార్థనా సహాయము ద్వారా దేవుని దీవెనలు పొందులాగున ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవంను బడేదురు అని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో పలికిన సర్వేశ్వర, మీ వాక్కులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ మేమంతా మీ మార్గంలో నడుచుటకు కావలసిన పరిశుద్ధాత్మ వరములను దయచేయమని ఇక్కడ కూడి ఉన్న అందరి తరపున పరిశుద్ధ గ్రంథాన్ని అర్పించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రొవ్వొత్తి. లోకమునకు వెలుగును నేనే అని పలికిన మా ప్రభువా, క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకొని ఇతరులకు వెలుగును ఎలా ప్రసాదిస్తుందో అదేవిధంగా ఇక్కడ ఉన్న మేమంతా క్రొవ్వొత్తిలా వెలుగుతూ ఇతరులకు వెలుగును ప్రసాదించే బిడ్డలుగా చేయమని ఈ వెలుగుచున్న క్రొవ్వొత్తిని సమర్పించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జపమాల. లోకరక్షకుడు అయిన ప్రభువా, మీ తల్లిని మా తల్లిగా మాకు ఒసగితివి. ఈనాడు మీకు సమర్పిస్తున్న ఈ జపమాల ద్వారా మేము ఆచరించు భక్తి క్రియలను ఆశీర్వదించండి. ఈ భక్తి క్రియల ద్వారా మరియ తల్లిని మహిమపరచునట్లును ఆమె పొందిన మహిమానుగ్రహములను తలంచుకొని ప్రతి నిత్యము జపమాలను జపించే బిడ్డలుగా మా అందరినీ మార్చమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుష్పములు. సర్వశక్తివంతుడు అయిన దేవా, పుష్పములు వికసించి పరిమళాలు వెదచిల్లినట్లు ఇచ్చట ఉన్న మేమంతా దయా, కనికరము అనే సువాసనలను వ్యాపింపచేయునట్లుగా అవసరంలో ఉన్న వారికి సహాయపడినట్లు చేయమని ఈ పుష్పములను అర్పించుచున్నాము. మా ఈ అర్పణను చేకొని వీరందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఫలములు. ప్రభు, ఈ ఫలములను మాకు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతగా స్తోత్రంగా మీకు సమర్పించుచున్నాము. ఫలములు తీయదనమును మాధుర్యమును అందరికీ పంచునట్లుగా ఇక్కడ చేరిన మేము కూడా మాలోని మంచి గుణములను సంతోషములను అందరితో పంచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అప్పద్రాక్ష రసములు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో పలికిన ప్రభువా, మీ శరీర రక్తములను యోగ్యంగా స్వీకరించు ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి. మేమంతా పరిశుద్ధంగా జీవించు ఈ లోక వ్యామోహములలో శోధనలో పడిపోకుండా కాచి కాపాడండి. రాబో కాలమంతా మీరు మా అందరికీ తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యములతో కాచి కాపాడమని ఈ అప్పద్రాక్ష రసములను సమర్పించి ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం కొద్ది క్షణాలు మౌనం వహించి మన సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఇప్పుడు చేసినటువంటి మా యొక్క దీన ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. జీవనదాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించి మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను.
అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులును దూతల దళములును నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున మెచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అతి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖంలో చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్నిటిలో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకునే పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును. జగతి దీపం సుమనోహర రూపం, శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీ యేసు నామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీ యేసు నామం శుభనామమే. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము.
ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కీర్తన 84:10. అన్యుల ఇండ్లలో 1000 నాలు గడిచిన దానికంటే నీ మందిరమున. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆలయము, పవిత్ర ఆలయము, పరిశుద్ధ మందిరము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లూర్దు మాత దేవాలయాన్ని నూతనీకరించడానికి భగవంతుడు ఎన్నో విధాలుగా మనకి సహాయం చేసినారు. మొట్టమొదటగా ఆ యొక్క తండ్రి దేవునకు, యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు స్తోత్రాలు తెలియజేద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి మహిమగల దేవుడు, మనల్ని సృష్టించి కాచి కాపాడే దేవుడు. విశ్వాసముతో నమ్మకముతో ఆ తండ్రి చెంతకు వెళ్ళి యేసుక్రీస్తు నామమున ప్రార్థించినప్పుడు అన్నీ కూడా మనకి సమకూరుతాయని బైబిల్ యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయాన్ని చూస్తే నాకు కొంచెము బాధ అనిపించింది. 10 years జర్మనీలో ఉండి చాలా మంచి మంచి చర్చెస్ చూస్తాను. సరే, ఎలాగైనా సరే ఏమైనా చేయాలనుకొని దేవుని ప్రార్థించి నేను కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఆ యొక్క కార్యక్రమము దేవుని యొక్క ఆశీర్వాదం వలన, దేవుని యొక్క కృప వలన ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని నూతనీకరించుకున్నాము. కనుక ఆ దేవునికి మనమందరం కలిసి మొట్టమొదటిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు తెలియజేద్దాము. ఈ యొక్క దేవాలయము ఎవరి పేరు మీద ఉన్నది? లూర్దు మాత దేవాలయము. మన చర్చ్ ఎంట్రన్స్లో స్టాచ్యూ ఉంది. నేను ఒకసారి వెళ్ళి ఆ మరియ తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. చాలామంది భక్తులు ఇటు పోయేవాళ్ళు ఆ తల్లి చెంతకు వచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఈ దేవాలయం మొదలుపెట్టినప్పుడు, అమ్మా ఇది నీ యొక్క దేవాలయము, నేను మంచిగా చేయాలనుకున్నాను, మీ యొక్క సహకారం చేయాలో ఎంతో అవసరము అని మొదలుపెట్టాను. చూడండి, వితిన్ 6 months, అక్టోబర్ టు మార్చ్, నేను ఈ ఊరు నుంచి 35 lakhs రేజ్ చేశాను. ఈ యొక్క దీని ఖర్చు 58 లక్షలు అయిపోయింది. అదంతా మీరు ఇచ్చినటువంటి దీవెన కానుక. ఆ దేవునికి, దేవమాతకు స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు. ఎంతోమంది దాతలు వచ్చి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఆ దేవుడు ఎంతోమందిని పంపించినారు. మరియ తల్లి మన కోసం ప్రార్థించినారు. మన ప్రార్థనను దేవుడు ఆ తల్లి ద్వారా ఆలకించి మనకి ఈ యొక్క చక్కటి యొక్క దేవాలయమని మనం నూతనీకరించుకున్నాము. ఆ తల్లికి కూడా వందనములు. నేను ఎప్పుడు కూడా మన బిషప్ వెళ్ళినప్పుడు, జోసెఫ్ ఏదైనా చేయి, ఎందుకు ఏదైనా చేయి, జనాల కోసం మంచిగా చేయి, గుడిజు ఎలా ఉందో కాస్త మొదలుపెట్టు, ఆయన నువ్వు మొదలుపెట్టి నీ ఉన్నానులే అని బిషప్ గారు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను 2 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇది చేస్తున్నాను అన్నప్పుడు, జోసెఫ్ ఆల్వేస్ వెల్కమ్, యు గో హెడ్, వీఆర్ విత్ యూ అని మనకి బిషప్ గారు మనకి తోడుగా ఉన్నారు. బిషప్ హౌస్ నుంచి కూడా మనకి 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. థ్యాంక్ యూ యువర్ ఎమినెన్స్ ఫర్ హెల్పింగ్ అస్ ఫర్ దిస్ చర్చ్. ఈ సందర్భంగా మన అగ్రపీఠాధిపతులు, పూజ్యులు, పెద్దలు కార్డినల్ పూల అంతోని గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొట్టి మనం అందరం కూడా మన కార్డినల్ గారిని ఆహ్వానించుకుందాం. ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్, తండ్రి గారా, మీరు మా యొక్క దేవాలయానికి రావటం, ఇక్కడ మా కోసం ఈ నూతనీకరించిన దేవాలయాన్ని మీరు ఆశీర్వదించినారు. ఈ యొక్క పూజాబలిని మా కోసం సమర్పించినారు. మీకు నిజంగా మేమందరం కూడా మా గ్రామస్ తరపు నుంచి, కన్యాశ్రీ తరపు నుంచి, ప్యారిష్ కౌన్సిల్ తరపు నుంచి, యూత్ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ యువర్ ఎమినెన్స్. అందరూ చప్పట్లు కొట్టి
మన గ్రామం తరపు నుంచి మన యొక్క ఆర్చ్ బిషప్ గారికి చిన్న కానుక. ఈ యొక్క దేవాలయము 1952 నుంచి ఇక్కడ ఫాదర్స్ చాలామంది పనిచేస్తున్నారు. దేవుని యొక్క సేవ కోసమై ఎన్నుకోబడి ఈ యొక్క దేవాలయంలో పనిచేసి ఉన్నారు. కొద్దిమంది స్వర్గస్థులై ఉన్నారు. మనమందరం కూడా వారి కోసం ఎప్పుడు ప్రార్థించాలి. ఈ రోజులలో గురువులు కావడం చాలా తక్కువ మంది ఉంటూ ఉన్నారు. ఇంకా మన చాలా సంతోషము, చాలామంది గురువులు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ పనిచేసిన వారు వచ్చి ఉన్నారు. దేవుడు ఇక్కడ పనిచేసిన గురువులందరికీ కూడా వారికి నిత్య విశ్రాంతి దయచేటట్టుగా మనమందరం ప్రార్థించుదాం. ఈ యొక్క దేవాలయాన్ని కట్టింది ఎవరు? అది మాత్రం బాగా గుర్తుంది. వాళ్ళ ఇంటి పేరు ధనరాజేనా? మూలుగూరి ధనరాజ్ ఫాదర్ గారు ఈ యొక్క దేవాలయాన్ని కట్టి ఉన్నారు. జోసెఫ్ వారు ఆల్రెడీ జూబిలీ కూడా ఇక్కడ చేసి ఉన్నారు. ఇక్కడ జోసెఫ్ వారి సమయంలో ఆయన మాదాని జోసెఫ్ సీనియర్, నేను మాదాని జోసెఫ్ జూనియర్. సో అది ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది, అది ఆశీర్వాదం ఎలా వస్తుందో మనకి తెలియదు. ఫాదర్ ధనరాజ్ తర్వాత వచ్చిన వారు పూదోట శౌరయ్య, మారంరెడ్డి అంతోన్ రెడ్డి ఫాదర్, ఉడుమల చిన్నప్ప, తిరుమల రెడ్డి పాపయ్య, మార్నేని దేవానంద్, మాదాను ప్రదీప్, వీరందరూ కూడా పనిచేసి మరణించి ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఆ ఫాదర్లందరినీ కూడా గుర్తుపెట్టుకొని వారి ఆత్మ కోసం మనము ప్రార్థించాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ జీవించిన వారు, ఇక్కడ పనిచేసిన వారు ఫాదర్ కందుల చార్ల్స్, ఫాదర్ కాటా జోసెఫ్, ఫాదర్ గాదే శౌరెడ్డి, ఫాదర్ మెట్టు ఆరోగ్యం, ఫాదర్ తుమ్మ అర్ల, ఫాదర్ గంగార బాలస్వామి, ఫాదర్ దొడ్డ బాలరెడ్డి, ఫాదర్ కంది మర్రెడ్డి, అప్పుడు అసిస్టెంట్గా ఫాదర్ విక్టర్ ఇమానువెల్, ఫాదర్ డొమినిక్ సావియో, ఫాదర్ డెనిస్ భాస్కర్ బందనాదం, ఫాదర్ మాధవన్ జోసెఫ్ సీనియర్, ఫాదర్ పామిశెట్టి ప్రవీణ్ కుమార్, ఫాదర్ మాధవన్ ఆంటోనీ జూనియర్ 1 year ఇక్కడ ఉన్నారు. తర్వాత ఫాదర్ పసల జోస్ పౌల్ గారు. వీరందరికీ కూడా మనం చప్పట్లు కొట్టి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ యొక్క గ్రామంలో వారందరూ ఇక్కడ పనిచేసి ఉన్నారు. నేను ఇక్కడ పనిచేసిన అందరినీ కూడా పిలిచాను. ఈరోజు సండే కాబట్టి వారు కొంతమంది రాలేకపోయినారు. ఈ గ్రామంలో పనిచేసేటువంటి అందరూ కూడా గురువులు, ఐ వెల్కమ్ యూ ఆల్. ప్లీజ్ కమ్ బిఫోర్ ది ఆల్టర్. ఫాదర్ డెనిస్ భాస్కర్, ఫాదర్ మాదాను జోసెఫ్, ఫాదర్ డొమినిక్ సావియో, ప్లీజ్ మీరు ఆల్టర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మర్యాదల సభ్యులు వారు ఒక కానుక తెచ్చినారు. ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు ఈ ముగ్గురి ఫాదర్స్ కూడా ఒక చిరు కానుకను మన గ్రామం తరపున ఇస్తూ ఉన్నారు. అందరం కూడా చప్పట్లు కొట్టి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. చప్పట్లు కొట్టి అందరం కూడా వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్స్. వీరు స్కూల్లో పనిచేయడం కాదు, అప్పుడప్పుడు విచారణ గురికి జ్వరం వచ్చినా, వారు ఎక్కడికన్నా పని మీద వెళ్ళినా కూడా స్కూల్లో ప్రిన్సిపల్స్ ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా యొక్క థ్యాంక్స్. మరియాస్ ఫాదర్ ప్లీజ్ మీరు కూడా రండి. స్కూల్ ప్రిన్సిపల్ ఇప్పుడు జోసెఫ్ ఫాదర్, మైకేల్ ఫాదర్ అప్పుడే తీసుకున్నారా? ఇక్కడ ఫాదర్ దొడ్డ సుందర్ ఫాదర్ కూడా ఇక్కడ రీజెన్సీగా పనిచేసినారు. ఫాదర్ ప్లీజ్ కమ్, మీరు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి మనం మర్చిపోవద్దు, ఈ ఊరి ముద్దుబిడ్డ ఎవరు? దండాస్ ఫాదర్. సో వారు కూడా మన మధ్యలో వచ్చినారు. వారికి చాలా ధన్యవాదములు. ఫాదర్ దండాస్ ఫాదర్ ప్లీజ్ మీరు కూడా రావాలని కోరుతున్నాము. చప్పట్లు కొట్టి ఫాదర్ని కానీ ఆహ్వానించి వారికి కూడా ఒక మనము స్మాల్ గిఫ్ట్ ఇచ్చి వారిని థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా మన యొక్క గ్రామంలో రైట్ సైడ్ ఫాదర్స్ హౌస్, లెఫ్ట్ సైడ్ చూడండి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో. ఇక్కడ సిస్టర్స్ ఆఫ్ చారిటీ వాళ్ళు ఎప్పటి నుంచో మన యొక్క గ్రామంలో వారు ఉంటూ ఉన్నారు, పని చేస్తున్నారు. ఎంతోమంది పనిచేసి వెళ్ళి ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు వారి యొక్క కాంగ్రిగేషన్ పెద్ద ప్రొవిన్షియల్ గారు సిస్టర్ అల్ఫోన్సా గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మేము సన్మానం చేయదలిసాము. సిస్టర్ ప్లీజ్ కమ్, మీరు ఆల్టర్ మీదకి రావాల్సింది కోరుతున్నాము. అందరం కూడా చప్పట్లు కొట్టి వారు ఆర్థికంగా మనకి ఈ చర్చకి సహాయం చేస్తున్నారు.
అంటే అమౌంట్ చెప్పట్లే కానీ పెద్ద మొత్తం ఇచ్చినారు సిస్టర్ గారు. వారు కూడా మనకి ఇప్పుడు మన కార్డినల్ బిషప్ గారు మన సిస్టర్ని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తండ్రి అందరూ చప్పట్లు కొట్టి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. సిస్టర్స్ ఆఫ్ చారిటీ మన యొక్క పక్కన కాన్వెంట్ లూర్ద్ మాతా కాన్వెంట్ సిస్టర్స్ ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండి మనకు సహాయపడుతుంటారు. ఈ యొక్క దేవాలయము మరి యొక్క పీఠము అందంగా ఉంటుందంటే తర్వాత సాక్రిస్ట్లో వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, గురువులకు సహాయపడుతుంటారు. రియలీ ఐ అప్రిషియేట్ అవర్ సిస్టర్స్. ఎంత రాత్రి 1 గంట వరకు ఉండి కూడా ఈ యొక్క ఆల్టర్ని వారి నిద్రను కూడా సాక్రిఫై చేస్తారు. అంటే నేను సాక్రిఫై చేశాను, కానీ సిస్టర్స్ కూడా ఎప్పుడు కూడా ఉండి వారు మనకి సహకరిస్తూ ఉన్నారు. వారి కమ్యూనిటీ సిస్టర్ సుపీరియర్ సిస్టర్ లైలా, సిస్టర్ విజయ, సిస్టర్ రోస్లిన్, సిస్టర్ లలిత, సిస్టర్ చిన్నారి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ వర్క్ ఇన్ దిస్ పారిష్. ఒక గుడి పండగ చేయాలంటే ఎంతో ఎవరు పని చేయాలి? ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ ముందుకు వచ్చి పని చేయాలి. నిజంగా వారు అన్ని కార్యక్రమాల్లో ముందు ఉండి మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ నడిపిస్తూ ఉన్నారు, ఇంకా పని చేస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలని వారు నడిపిస్తూ ఉన్నారు, సిద్ధపరుస్తున్నారు. పెంట్యాల సురేష్, ఎనగంద ధనరాజు, అలబోలు శ్రీవయ్య, మార్నేని లూకాస్, గొరంట్ల రాజశేఖర్, మరి మార్నేని లాజర్, వీరందరూ కూడా గత వారం నుంచి కూడా ప్లాన్ చేసుకొని చక్కగా ఈ కార్యక్రమానికి తోడ్పడినారు. కాబట్టి మన ప్యారిష్ కౌన్సిల్ అందరికీ కూడా చప్పట్టు కొట్టి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఒకసారి పాట పాడితే వెరీ గుడ్, 2 సార్లు ప్రార్థించినట్లుగా. సో ఈరోజు వినోద్ వారి యొక్క ఆధ్వర్యంలో మన యొక్క గ్రామ క్వైర్ మెంబర్స్ అందరూ కూడా మధ్య వయస్సులు, అంటే ముసలోళ్ళు కాదు, మధ్య వయస్సులు అండి, మళ్ళీ యంగ్స్టర్స్ కూడా కాదు. సో మీరందరూ చక్కగా ఈరోజు పాటలు పాడారు. కాబట్టి నిజంగా ఇంతకుముందు 2-3 పాడేవారు, ఈసారి చాలామంది వచ్చారు. సో మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారు. కాబట్టి మీరందరికీ కూడా గాయక బృందానికి మనం చప్పట్టు ఒకటి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మనకి యూత్ మరియు వాలంటీర్స్ ఈ యొక్క 4-5 రోజుల నుంచి కూడా మనకి సహకరించి ఉన్నారు. వారు చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దివ్యవాణి ఛానల్ మరియు లిటర్చీ టీవీ వారు లైవ్ షో మనకి ఇస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎమినెన్స్, మా గ్రామంలో మర్యాదల సభ్యులు గుడి పని ఏదున్నా సరే చెప్పగానే వచ్చి క్లీన్ చేస్తారు, తుడుస్తారు, మందిరం కడుగుతారు. వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఇది ఒక అవకాశం కాబట్టి. సో వారికి మేము ముందట మర్యాదల సభ్యులు 20 మంది ఉన్నారు, చాలా చక్కగా శుభ్రపరుస్తారు ఏ సమయంలో వచ్చి. సో మా గ్రామ మర్యాదల సభ్యులకి అందరికీ చప్పటిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎప్పుడు గుడిని శుభ్రంగా ఉంచుతున్నారు వారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చివరిగా ఇంకా 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ యొక్క దేవాలయము ఇంత అందముగా ఉన్నది, ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయిందంటే మన యొక్క బిల్డర్, కాంట్రాక్టర్ రవి మరియు వారి కుమారుడు భార్గవ్ ఎక్కడన్నా సరే మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. బిషప్ గారు వారి చేతుల మీదుగా మీకు శాల్వా కప్పదలిచారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే రవి మరియు భార్గవ్ ఎక్కడ ఉన్నారా? యువర్ ఎమినెన్స్, వారు ఎంతో పేషెన్స్ తోటి ఏమి కోపగించుండా వేరే వాళ్ళు వచ్చి అది బాగాలేదంటే సరే, ఇది బాగాలేదంటే సరే అని చెప్పి ఓపికతో ఉండి ఎంతమంది అంటే ఈ వేరే చెప్పినా కూడా వారిని కాదనకుండా ఎవరు నొప్పించకుండా ఆ యొక్క తండ్రి ఆ కుమారుడు 24 hours ఇక్కడే వారి వర్కర్స్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని ఇంత సుందరంగా వారు చేసినారు. నేను రాత్రి 1 గంట వరకు కూడా వారు పనిచేస్తున్నారు. సో వారికి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. రవి మరియు వాళ్ళు రాలేదు కదా, ఓకే, నో ప్రాబ్లం. సో మరి
మరి ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది ఫాదర్స్ పక్క గ్రామాల నుంచి సిటీస్ నుంచి వచ్చి ఉన్నారు. పేరు పేరున ఈ ఫాదర్స్ అందరికీ కూడా మన కోసం వచ్చి ప్రార్థించేందుకు గాను వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అండ్ ఆల్సో ఆల్ ద సిస్టర్స్, డిఫరెంట్ కాంగ్రెస్ సిస్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అందరం చప్పట్లు కొట్టి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. వచ్చారు రవి మరియు భార్గవ్, ప్లీజ్ కమ్. కార్డినల్ పూల ఆంటోనీ గారు శాల్వాతో సత్కరించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వీరి యొక్క కష్టమే ఈ యొక్క బ్యూటిఫుల్ చర్చ్. అందరూ చప్పట్లు కొట్టి వీరిద్దరిని కూడా మనము గౌరవించవలసి కోరుతున్నాము. Once again, thank you everybody, thank you. ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించదలుచుకున్నాము. ఎందుకంటే నిన్నటి రోజున 6 గంటల నుండి 11 గంటల వరకు వర్షమే వర్షం. అందరికీ పెద్ద టెన్షన్. ఫాదర్ గారు అన్నారు, మనం ప్రార్థన చేద్దామమ్మా, రేపటి రోజున వాతావరణం అంతా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అన్నట్టుగానే ప్రేయర్ చేసినట్టుగానే దేవాదేవుడు మనతో సహకరించి ఇంత విజయవంతంగా మనము పూజను అర్థవంతంగా చేసుకోవడానికి మనతో సహకరించిన ఆ దేవాది దేవునికి, సహాయం చేసిన తండ్రికి వేలాది వందనాలు, స్తోత్రములు. మరొకటి తర్వాత చూడండి, మనం పెళ్లి చేస్తే భోజనాల్లో ఎన్ని రకాల వంటకాలు పెట్టామా, ఎన్ని చేసామా, ఎంతమంది బంధువులు వచ్చారు, అది ముఖ్యం కాదు. దివ్య బలి పూజ ఎంత అర్థవంతంగా జరిగింది, ఎంతమంది గురువుల ద్వారా ఆశీర్వాదాలు ఆ దంపతులకు వచ్చినాయి అని ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఇంతమంది గురువులు, కన్యాస్త్రీలు వచ్చి మరి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా తండ్రి గారైన పూల ఆంటోనీ తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తండ్రి గారు ఒక మాట వాడారు, అది మనం మాట్లాడకూడదు, కానీ పిట్ట కొంచెం కూతగనం. ఫాదర్ గారు చిన్నగున్నా సరే ఇంత షార్ట్ టైంలో ఇంత అందంగా ఈ దేవాలయాన్ని చేశారంటే అది చాలా గ్రేట్. ఫాదర్ గారి దగ్గర అప్పుడు 2 వ్యక్తులు మాత్రమే వచ్చి కొన్ని డబ్బులు, ఫాదర్ మీరు రెనోవేషన్ స్టార్ట్ చేస్తే మేమున్నామని 2 వ్యక్తులే వచ్చారు. ఫాదర్ ఏం చేశారంటే చర్చ్లో నాకు 2 వ్యక్తులు వచ్చి ఒక 8 లక్షలు డొనేట్ చేస్తామన్నారు. నా ఫ్యామిలీ తరపున, నా చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళ తరపున నేను ఒక 3 లక్షలు నేను వేస్తాను, 16 లక్షల రూపాయలు రేకులకి పిఓపికి అవుతాయి, చెయ్యాలి అని ఫాదర్ గారు స్టార్ట్ చేశారు. ఎలా అనుకున్నారంటే వర్షం పడితే చాలు పీఠం దగ్గర నుండి అక్కడ మెయిన్ డోర్ వరకు అన్ని బకెట్లే. పాపం పెద్దవాళ్ళు రోజు పూజకు వచ్చి ఎక్కడ జారి పడతారో కనీసం రేకులు వేసుకొని పిఓపి అన్న చేసుకుందామన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. కానీ ఆ దేవాది దేవుని దయ వలన ఇంత అందంగా, ఇంత సుందరంగా చేసిన ఫాదర్ గారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఫాదర్ గారు ఒక్కరుంటే చేయలేరు కదా, ఆ పక్కన ఈ పక్కన రాజుకి మంత్రి భటులు కూడా ఉండాలి. మా అసిస్టెంట్ ఫాదర్ రోమాల్ జోసెఫ్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ మరియరాజు ఫాదర్ గారు, మరి మా సిస్టర్స్ ప్రతి క్షణం పాపం ఫాదర్కి ఎప్పుడు తోడుండేవాళ్ళు. ఎప్పుడు చూడు వాళ్ళని చుట్టుకొని అది చేద్దామా, ఇది చేద్దామా, నిజంగా నాకైతే చాలా, అన్నదమ్ములు ఆస్తి విషయంలో గొడవ పడతారేమో కానీ స్నేహితులు మాత్రం ఎప్పుడు కలిసి ఉంటారు. అలా స్నేహితుల్లాగా వీరందరూ చక్కగా సహాయం చేసి ఫాదర్ గారికి సహకరించారు. కాబట్టి మా అసిస్టెంట్ ఫాదర్ రోమాల్ జోసెఫ్ గారికి, మరియు మరియరాజు ఫాదర్ గారికి, మరియు మా సిస్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొంచెం ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడడానికి కొంచెం భయపడ్డా ఫస్ట్, ఎందుకంటే ఇంతమంది ఫాదర్లు సిస్టర్లు ఉన్నారు, ఏం మాట్లాడాలని. కానీ ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటేనే వచ్చిన బంధువులందరికీ ఆ డోరు అక్కడి నుంచి తెప్పించా, ఈ డోర్ ఇక్కడి నుంచి తెప్పించా, ఆ కబ్బోర్డులు ఇక్కడ చేయించండి గొప్పగా చెప్పుకుంటాము. మరియు ఫాదర్ ఇంత బ్రెయిన్ తోటి ఇంత అందంగా ఆ పిక్చర్స్ అయితే చాలా ఆకర్షించినాయి. తలుపులు కానీ కిటికీలు కానీ ప్రతి ఒక్కటి
ఆలోచించి మరి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ ఫాదర్ గారిని మనం చాలా పొగడాలి కదా. అందుకే మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి తండ్రి గారా, ఇంకొక చిన్న మనవి. నాకు ఈ విచారణ గురువు చెప్పలేదు, మా ఊరు వాళ్ళు చెప్పలేదు, కావున నేను ధైర్యం చేసి అడుగుతున్నా మిమ్మల్ని. మంచి పట్టు చీర కట్టుకున్నాం, ఇప్పుడు ఒక చిన్న నగ వేసుకుంటే ఇంకా అందం వచ్చింది. ఎందుకంటే రోజు గుడికి వస్తుంటే హైందవ సహోదరులు మీ గుడిని ఎంత అందంగా చేసుకున్నారు, ఆ ప్రహరీ గోడ కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దయచేసి మా మీద ప్రేమతో చాలా సహాయం చేశారు. ఈ ప్రహరీ గోడకు కూడా మీ వంతు సహాయంగా కొంచెం మాకు సహాయం చేస్తే మేము కూడా కొంచెం వేసుకొని ప్రహరీ గోడను కూడా నిర్మించుకుంటామని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన మా విచారణ గురుకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు పిలిచారు కాబట్టి నేను కూడా ఇక్కడికి వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి విచారణ గురువులు, అసిస్టెంట్ గురువులు ఈ యొక్క పనులు పూర్తి కావడానికి అందరి సహకారం వారికి లభించింది. వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేశారు. మరి ఇప్పుడు మనము కూడా విచారణ గురువులను మరియు సహాయ గురువులను ముందుకు రావాలని కోరుతూ ఉన్నాము. మన కార్డినల్ పూల్ అంతోని గారు వారిని సన్మానించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాము. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన ఫాదర్కి, ఫాదర్ జోసెఫ్ జూనియర్ మరియు ఫాదర్ రొమ్మల జోసెఫ్ గారికి కృతజ్ఞత తెలియజేద్దాం. నిజంగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. షార్ట్ టైంలో నన్ను నమ్మి మీరు చాలా చాలా సహాయం చేస్తున్నారు. ఎంతోమంది దాతలు ఎక్కువ డబ్బు ఇచ్చినారు, చాలామంది చిన్న సహాయం ఇచ్చినారు. ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళకి సన్మానం చేసి తక్కువ ఇచ్చిన చేయకపోతే బాగుండదని ఎవరికి చేయట్లేదు. సాయంత్రం పూట అందరి పేర్లు చెప్పి అందరిని గౌరవిస్తాను. మరి ఒకసారి థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించారు. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గగృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.